ఈరోజు మహిళల యొక్క సమస్యలపైన మహిళా దినోత్సవం రోజు ఆడవాళ్ళందరూ ఉపవాస దీక్ష మరి చేస్తే ప్రజలే నా దేవుళ్ళు, ప్రజల యొక్క సమస్యలే నా యొక్క దీక్షలు అని చెప్పి మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఈరోజు దీక్ష పూనారు. మీ అందరికీ కూడా నా యొక్క స్వాగత సుమాంజలు. ఈరోజు కవిత కంటే ఎవరు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కవిత కంటే అసెంబ్లీలో అంబేద్కర్ని నిల్చోబెట్టాలంటే, అంబేద్కర్ని అసెంబ్లీలో మరి స్థాపించాలంటే కవితక్క పోరాటం కావాలి. ఈరోజు ఢిల్లీలో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలంటే ఆ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కవితక్క మంత్రాంగం చేస్తే మహిళా బిల్లులు కూడా పార్లమెంట్ లో వస్తాయి. ఈ రోజు కవితక్క బతుకమ్మ ఇక్కడ ఎత్తుతే లండన్ వీధులు గాని, అమెరికా వీధులు గాని మన యొక్క తెలంగాణ సాంస్కృతిక వైభవం ఈ రోజు ఉట్టిపడుతుంది. ఈ రోజు అందరికీ చెప్పేది నేను ఒక్కటే, ఈ రోజు కవితమ్మ తీసుకున్నటువంటి సమస్య అది మహిళా వర్గం కావచ్చు, అనేక కులాల సమస్యలు కావచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సమస్యలు కావచ్చు, కవితక్క చేపట్టిందంటే దాంట్లో విజయమే చిరునామాగా మారుతుంది. అందుకే ఈ రోజు ఈ ఇందిరా పార్క్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు కవితక్క చేపూనినటువంటి దీక్ష ఈ రోజు మీ పీఠాలు కదిలిస్తాయి. ప్రారంభమైంది. కవితక్క అంటే విజయాలకు చిరునామా, కవితక్క అంటే పోరాటాల పురిటిగడ్డ. తెలంగాణలో పోరాటాల ఊపిరైనటువంటి కుటుంబంలో జన్మించిన కల్వకుంట్ల కవితమ్మ గారు, వారు తీసుకున్నటువంటి సమస్య విజయ తీరాలను చేరే తీరుతుంది. ఈ రోజు మహిళలకు సంబంధించినటువంటి సమస్య కూడా ఈ రోజు ఈ ప్రభుత్వానికి, ఈ రోజు ముఖ్యమంత్రి గారికి తెలంగాణ తల్లిని చూస్తే కూడా కవితమ్మ కనిపిస్తుందట. అక్కడ కూడా మార్పు కావాలని కోరుకుంటా ఉందంటే ఎంత భయకంపితులైతా ఉన్నారు. అందుకే పోరాటాలకి చిరునామా ఈ రోజు మా కవితమ్మ. అందుకే రాబోయే కాలంలో తప్పకుండా ఈ సమస్యని మీరు గనక ప్రభుత్వం వెంటనే మరి చేయకపోతే ఇంకా ఈ పోరాటాలు ఉధృతమైతే మీరు చూసేది రుద్రకాళి అవతారమే. కాబట్టి దయచేసి ప్రభుత్వము ఇక్కడ చేసినటువంటి డిమాండ్స్ ని ఆలకించి వెంటనే తీర్చాలని కోరుకుంటూ జై జాగృతి, జై జై జాగృతి.